హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ విజిఆర్ఎస్ తెలుగు బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి వీడియోస్ అయితే. ఇంకా మార్నింగ్ అయితే ఈరోజు జీలకర్ర వాటర్ తాగానండి. జీలకర్ర వాటర్ తాగేసి బయటంతా చిమ్మి కడిగి ముగ్గు అయితే పెట్టేసుకొని వచ్చాను. ఇంకా పిల్లలు లేసారండి, పిల్లలతో కాసేపు ఆడుకున్నాను. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా టిఫిన్కి అయితే రెడీ చేద్దామని వచ్చానండి. ఇంకా నాకైతే టీ తాగాలనిపించింది, అందుకోసమని టీ పెట్టుకుంటున్నాను. జీలకర్ర వాటర్ తాగినా కూడా ఒక గంట అలా అయిన తర్వాత మళ్ళీ నేను టీ అయితే ఖచ్చితంగా తాగుతానండి. నాకు ఎందుకో టీ అంటే అంత ఇష్టం. అయితే ఇప్పుడు చక్కెర అయితే నేను యూస్ చేయటం లేదండి. వెయిట్ తగ్గాలనుకుంటున్నాను, అందుకనేసి అసలు నేను ఈ మధ్య చక్కెర వాడటం మానేశాను. టీకి వచ్చేసి బెల్లం వాడుకుంటున్నాను. బెల్లం టీనే పెట్టుకుంటాను. ఇప్పుడైతే అది ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా డబ్బాలో బెల్లం అయిపోయింది, అందుకనేసి ఇంకా మళ్ళీ తీసి కొంచెం వేసుకుంటున్నానండి. ఇంకా తీసి ఒకసారి బెల్లం అనేది పొడి చేసుకొని డబ్బాలో వేసుకుంటే ఇంకా అవసరమైనప్పుడల్లా కొంచెం కొంచెం తీసుకోవచ్చు కదా, అందుకనేసి కొంచెం తీసి అలా దంచి డబ్బాలో వేసుకున్నాను. ఇంక ఇక్కడైతే పాలు మరిగిపోయాయండి, అదే టీకి వేసుకుంటున్నాను పాలు. ఇవి వచ్చేసి అంగన్వాడీ పాలండి. అంగన్వాడీలో మాకు బాబుకి అయితే ఇస్తారు పాలు. అవైతే టీ కాఫీలకే యూస్ చేస్తాను. బాగుంటాయి, చాలా బాగుంటాయి, టేస్ట్ అయితే భలే ఉంటాయండి. ఇంకా పిల్లలు అయితే తాగని పిల్లలు ఉంటారు కదా, ఇలాగా ఏదైనా చేసి పెట్టినా కూడా తింటారండి. ఇంతకుముందు వీడియోలో నేను పాలకోవా చేశాను కదా, అవి అంగన్వాడీలో పాల ప్యాకెట్ తోటే నేను పాలతోటే చేశానండి. అసలు చాలా బాగా వచ్చిందండి, టేస్ట్ అయితే సూపర్ ఉన్నింది. ఇక్కడైతే టీ పెట్టేసుకున్నాను కదా, మా పెద్దోడు అరుస్తూ ఉన్నాడండి. ఇంకా వాడిని చూస్తా టీ పోసేసాను. ఫుల్గా అయిపోయినాయి, గ్లాస్ ఫుల్గా వచ్చేసింది. ఇంకా తిరగొట్టేసానులే అండి. నేను టీ తాగుతుంటే ఎప్పుడైనా మా చిన్నోడు గ్లాస్ పెట్టుకొని వస్తాడు, అందుకనేసి వాడికి కూడా కొంచెం తీసుకెళ్ళాను. ఇంకా ఈరోజు టిఫిన్కి అయితే పెసరట్టు వేద్దామని నైట్ నానబెట్టానండి. ఇంకా అవైతే మిక్సీకి పట్టాలి. చట్నీకి వచ్చేసి ఇది అల్లం చట్నీ చేస్తున్నానండి. అల్లం చట్నీ అంటే ఎండుమిరపకాయలు అవేమి కాదండి, నార్మల్ పచ్చిమిరపకాయలు చట్నీ చేసుకుంటాం కదా, అందులో కొంచెం అల్లం వేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా పెసరట్టుకి ఈ చట్నీ అయితే చాలా టేస్ట్ ఉంటుంది. ఇందులో ఏం లేదండి, పచ్చిమిరపకాయలు, టమాటాలు, అల్లము, ఉల్లిపాయలు, కొంచెం ఒక 5-6 రెబ్బలు తెల్లగడ్డ, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొంచెం చింతపండు, ఇవన్నీ వేసి ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, అంటే ఇంకా తాలింపు పెట్టాం కదా మనం, అందుకోసం ఆయిల్ కొంచెం ఎక్కువే వేసి వేగనిచ్చేస్తాను. ఇంకా ఇప్పుడు ఇదైతే మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే మగ్గనిచ్చేస్తానండి బాగా. ఇంకా చూడండి బాగా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. చట్నీకి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇంక ఇవి మగ్గేలోపు నేను దోసకైతే పిండి కూడా పట్టేశానండి. చూడండి పెసరట్టుకైతే దోశ పిండి పట్టేశాను. ఇందులో కొంచెం పసుపు వేసుకున్నాను. ఇంకా ఎండలు అయితే మండిపోతున్నాయండి. అసలు స్టవ్ దగ్గర నిలబడి చెయ్యాలంటే చాలా కష్టంగా ఉంది నాకైతే. ఇక్కడ అదే మేము ఉండేది పైన అని చెప్పాను కదా, అసలు ఒక చెట్టు నీడ కూడా తగలదండి. అసలు చాలా ఇబ్బందిగా ఉంది. ఉదయం 6 అయ్యేసరికే ఎండ వచ్చేస్తుంది. నా వల్ల అయితే అవ్వట్లేదండి. ఇంట్లో పని కూడా చాలా కష్టంగా చేస్తున్నాను. అసలు అంత ఎండ ఉంది, సెగ. పిల్లలు ఇద్దరైతే అసలు ఆ వేడికి తగ్గిపోయారండి. ఇంకా లోపలంతా చిమ్మేసి ఇంకా బెడ్ పైన అవన్నీ ఉంటే అవన్నీ తీస్తున్నానండి. బట్టలు పిల్లలు నేను ఎలా అన్నా పెట్టని అవన్నీ తీసి ఎక్కడంటే అక్కడ పడేస్తున్నారండి. వీళ్ళు సరిపోరు అన్నట్టు మా ఆయన కూడా. ఇంకా అన్నీ నీట్గా క్లీన్ చేస్తూ ఉన్నాను. బెడ్ అదంతా ఇదిలిచ్చేసాను.
ఇంకా టిఫిన్కి అయితే చేసేదానికి వచ్చానండి. ఇక్కడ చట్నీకి వేయించి పెట్టాను కదా ఇందాక, ఇంకా అదైతే చట్నీ పట్టేశాను. ఇంకా దీనికి తాలింపు పెట్టిన అవసరం లేదండి, ఎందుకంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి పట్టాను కదా. ఇంకా అదైతే తీసుకుంటున్నాను, గిన్నెలోకి తీసి పెట్టుకుంటున్నాను. సో మీరేం టిఫిన్ చేసింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ ఏంటంటే చట్నీలో ఉప్పు చూస్తున్నానండి. పిల్లలు చూడండి, చిన్నోడు ఇంక ఎప్పుడు నేను వంట చేస్తుంటే వచ్చి నా కాళ్ళ దగ్గరే ఉంటాడండి వాడు, అసలు పని చేసుకొని వాడు. ఉప్పు అయితే కొంచెం తగ్గింది, ఇంకా సాల్ట్ కలిపేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకా దోసకాయ అయితే రెడీ చేస్తున్నానండి. సో ఇంకా ఇందులో అయితే నేను ఇంకా వాటర్ యాడ్ చేయలేదండి, ఇంకా వాటరే సరిపోయింది. పెసరట్టుకి వచ్చేసి పిండి కొంచెం తిక్కుగా ఉంటేనే బాగుంటుంది, పల్చగా ఉంటే మరీ బాగుండదండి. ఇంకా దోశలు అయితే వేస్తున్నాను. ఇంకా దోశలు వేసేదానికి నాన్ స్టిక్ పెనం కంటే కూడా ఐరన్ పెనం చాలా బాగుంటుందండి. నా దగ్గర ఐరన్ పెనం ఉంది, కానీ నేను 2 సార్లు చపాతీ చేశానండి, అసలు అదే పెద్ద పొరపాటు అయిపోయింది. ఇంకా ఎన్నిసార్లు దోశకి ట్రై చేసినా కూడా ఆ పెనం మీద దోశ కరెక్ట్గా రావట్లేదండి. ఇంకెందుకులే అని చెప్పేసి ఇంకా ఇది దోశకు వాడుకుంటున్నాను. కానీ ఐరన్ పెనంలో దోశలు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇంకా దోశలకి ఇడ్లీకి పెద్దబాబు అయితే చట్నీ అస్సలు తిండండి. అదేందో చిన్నోడైతే చట్నీ వాడికి దోశకైనా ఇడ్లీకైనా కొంచెం చట్నీ అనేది ఉండాలండి. చట్నీ భలే అద్దుకొని తింటాడండి, పెద్దవాళ్ళు తిన్నట్టు కొంచెం 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 తుంచుకొని పట్టుకొని తింటాడు వాడు. అసలు చాలా ముచ్చటగా అనిపిస్తుంది. పెద్దోడైతే ప్లెయిన్గానే కావాలి వాడికి ఏదైనా కూడా. అసలు వాటర్ కూడా కొంచెం టేస్ట్ బాని అంటే తాగడు, ఇంక వాడు మజ్జిగ తాగడు, పెరుగు ఇట్లాంటి ఏ దగ్గరికి రానివ్వడండి. ఈ ఎండలకి వాడితో పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది నాకు. ఇంకా మా ఆయనకైతే టిఫిన్ వేసి ఇచ్చేసానండి. ఇంకా మధ్యాహ్నం వంట అయితే చేసేసాను, వంట వీడియో ఏం తీయలేదు. ఇంకా రైస్ వండేసాను, రాత్రి రసం పెట్టానండి. ఇంకా అదే ఇంతకుముందు వీడియోలు అయితే నేను చెప్పాను కదా, రసం పెడితే మా ఇంట్లో సేల్ అవ్వవు. ఇంకా దోశలకు చట్నీ చేశాను కదా, అది ఉంది కొంచెం. ఇంకా బెండకాయ పులుసు పెట్టానండి ఈరోజు, మధ్యాహ్నానికి బెండకాయ కూర చేశాను. ఈరోజుకైతే ఇంతేనండి వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.